హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవైతే గేట్లకి ఇలాంటి అట్టలో అడ్డం పెడుతున్నాం. కుక్కలు వస్తున్నాయండి. కుక్కలు దూరొస్తున్నాయి. కుక్కలంటే పెద్ద కుక్కలైతే రావట్లేదు. కుక్క పిల్లలు ఉంటాయి కదా, అవైతే నైట్ దూరొచ్చి డాబా ఎక్కి డాబా అంతా గలీజ్ చేస్తున్నాయి. డస్ట్బిన్ డబ్బా ఉంటుంది కదా, అది దొల్లిచ్చి అంతా ఆగమాగం చేస్తున్నాయి. ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు ఏదో ఒక పట్టలు కానీ పాత క్లాతులు కానీ అడ్డం పెట్టాల్సి వస్తుంది. అందుకనే ఇంకా సత్తనపల్లి వెళ్ళినప్పుడు ఇంక ఇవ్వకుండా ఈ అట్టలు తీసుకొచ్చాము. ఇవైతే ఇంక ఇదిగోండి గేట్లకైతే సెట్ చేసి పెడుతున్నాము. గేట్లకు సరిపోయే విధంగా సమానంగా అయితే కట్ చేసాము. కట్ చేసినా కానీ ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి. వాటిని పెట్టి చూస్తున్నాం. కొంచెం ఎక్కువైనాయి అనుకోండి ఇంకా కత్తెరతో కట్ చేయొచ్చులే అని. గేట్లకి కింద వైపున డిజైన్ ఉంది కదా, ఇంకా ఆ డిజైన్లోంచి దూరైతే కుక్క పిల్లలు వస్తున్నాయి. ఇంకా అందుకనే ఈ అట్టలను ఒక తీగ తీసుకొచ్చాము. తెల్ల వైర్గా ఉండే తీగ ఒకటి తీసుకొచ్చాము. ఇంకా ఆ తీగ చుట్టాలి. ఇదిగోండి ఒక దానికైతే చుట్టాము. ఈ అట్టకి దబ్బరం తీసుకొని బెజ్జాల్లాగా పెట్టాము. సన్నటి బెజ్జాల్లాగా పెట్టి ఇంకా ఆ బెజ్జాల్లో నుంచి గేట్లకి అట్టకి రెండిటికి కలిపి అయితే ఇంకా సన్న సువ్వ లాంటిది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వైట్ కలర్లో సన్న సువ్వలాగా ఉంది కదా, ఇంకా అదైతే చుట్టేసాము. గేట్లకైతే అటువైపున ఇటువైపున కింద పైన రెండు పక్కన చుట్టాము, మళ్ళీ మధ్యలో చుట్టాము. ఇంక ఇలా చుట్టడం వల్ల ఇంక ఈ అట్ట అనేది కదలకుండా అలాగనే ఉండిద్దిలే అని. అట్ట ముక్కలు ఎక్కువైనవి కట్ చేశాం కదా, ఇంకా పిల్లలు ఆ అట్ట ముక్కలు తీసుకొని ఆడుకుంటున్నారు. ఎప్పుడైనా గేట్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా కింద వైపున గ్యాప్ ఉండేటట్టుగా మాత్రం గేట్లు పెట్టుకోకండి. ఈ గ్యాపుల్లోంచి కుక్కలు దూరొస్తాయి, పాములు వస్తాయి, ఎయ్యో ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకని కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా గేట్లు ఉండేటట్టు తెచ్చుకోండి. మేమంటే ఎప్పుడో తెచ్చుకున్న గేట్లు కదా, ఇంకా అవి అలాగనే ఉన్నాయి. అంతకుముందు ఒకసారి ఇలాగే అట్ట ఒకటి తీసుకొచ్చి పెట్టాము. ఇంకా అది పాతదైపోయి పొట్లు పోయి మొత్తం ఇరిగిపోయింది. ఇంకా అది తీసేసాము. ఇంకా కుక్కలు కానీ ఏమి రావట్లేదు అన్నట్టుగా వదిలేసాము. ఇప్పుడైతే కుక్క పిల్లలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా వాటి బాధ తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అందుకనే ఇవైతే బిగిచ్చేస్తున్నాము. కత్తెరతో అయితే బాగానే కట్ అవుతుంది. బాగా మందంగా ఉంటాయేమో కత్తెరతో కట్ అవ్వేమో అనుకున్నాను. మిషన్ కుట్టే కత్తెర ఉంటుంది కదా, మనం మిషన్ కుట్టేటప్పుడు జాకెట్లు అవన్నీ కట్ చేస్తారు. ఆ కత్తెర తీసుకొచ్చి అయితే కట్ చేసాము. బాగానే కట్ అయింది. ఇదైతే చెక్క కాదు, మామూలుగా పేపర్ అట్ట లాంటిది. ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇలా బెజ్జాలైతే పెట్టాము. దబ్బనం తీసుకొని సన్న బెజ్జంలాగా పెట్టి ఆ బెజ్జంలో అయితే ఇంక ఇదిగోండి ఈ వైరు అటువైపున ఇటువైపున రెండు వైపులా వచ్చేటట్టు దూర్చి ఇంక ఇలా మెలికేస్తున్నాము. వీటిని పెట్టడానికి ఒక మనిషిని పిలిచామనుకోండి, వాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు. ఎంత పని ఇది, చిన్న పనే కదా. చిన్న పని అయినా సరే వాళ్ళు ప్రత్యేకంగా రావాలంటే మాత్రం కనీసం 400-500 తీసుకుంటారు ఈ చిన్న పనికే. అందుకని మేమే చేసుకుంటున్నాం. పెద్ద కష్టమేం లేదు. అట్టలైతే పెట్టేశాము. రోజు పడుకోబోయేటప్పుడు గోతాలని పాత క్లాతులని అన్నీ అడ్డం పెట్టి పడుకునేవాళ్ళం. ఇంక ఇప్పుడైతే మాత్రం ఆ బాధ లేదు. న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గు అయితే ఈరోజు ఊడుస్తున్నాను. ముగ్గు 2 రోజులు ఉంచాను. ఒక నైట్ అంతా కష్టపడి ముగ్గేసాం కదా, అందుకని 2 రోజులైతే ఉంచాను. ఒక్కరోజే ఊడ్చి కడిగేయటానికైతే మనసొప్పలేదు. ఎంతో కష్టపడి ముగ్గేసుకుంటాము. ఒక్కరోజే ఎక్కడ ఊడ్చేస్తాములని 2 రోజులైతే ఉంచాను. అక్కడికి పిల్లలు చెరిపేశారు. పిల్లలు చెరిపేసినా సరే ఇంకా అలాగే ఉంచాను. ఇంక ఇదిగోండి మొత్తం అయితే నీట్గా ఊడ్చేసాను. కలర్స్ అంతా ఇసుకే ఎక్కువగా ఉండేది. ఈ మొత్తం మళ్ళీ రోడ్డుకి అటు సైడ్కి ఊడ్చుకుంటూ పోవాలంటే ఈ గచ్చు నిండా ఇసుకంతా అయింది. అందుకే ముగ్గు వేసినంత వాటికి ఊడ్చి ఇదిగోండి ఒక కుప్పలాగా చేశాను. ఇంకా ఇది మొత్తం ఇదిగోండి ఇంకా కసువు చాట్లోకి ఎత్తేస్తున్నాను. మొత్తం అంతా ఇసుకేనండి. అంతకుముందు మనం మామూలు కలర్స్ తెచ్చుకొని ఇసుక తెచ్చుకొని ఎండబెట్టుకొని కలర్స్ వేసుకునే వాళ్ళం. మీకు గుర్తుందో లేదో, మేము చాలా సంవత్సరాలు అలాగనే వేసాము. 2-3 సంవత్సరాల నుంచే ఇలాంటి కలర్స్ అయితే మాకు వస్తున్నాయి. కాకపోతే మనం కలుపుకునే ఇసుక ఏంటంటే చాలా లావుగా ఉంటుంది. వీళ్ళు తెచ్చే ఇసుకేమో చాలా సన్నగా ఉంటుంది. ఇలాంటి ఇసుక అయితే మనకు దొరకదు. మొత్తం ఎత్తేసి అయితే బయట పడేసాను. బయట పడేయకుండా అక్కడ గుంతలాగా కనిపిస్తుంది కదా, ఆ గుంతలో పోసినట్టయితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మొత్తం ఇసుకే కదా, మనం వాటర్ పోసినప్పుడు మొత్తం అణిగిపోయేది. ఒక్కొక్కసారి ఆలోచన రాదు. కలర్స్ మాత్రం మనం ఎంత రుద్ది కడిగినా సరే 2 రోజులు అలాగనే అంటుకొనే ఉంటాయి. తడి మీద వేస్తాం కదా, తడి మీద వేసుకునేవి మాత్రం ఎక్కువ ఇంకా గచ్చుకు అంటుకొని 2 రోజులు ఇలా మరక కనిపిస్తూనే ఉంటుంది. చీపిరి పెట్టయితే మొత్తం నీట్గా రుద్దైతే కడిగేశాను.
చాలా వాటికి పోయిందిలేండి కలరు. అంతగా అయితే ఏం కనిపించట్లేదు. నేను పోదేమో అంటుకొని అలాగే ఉండిద్దేమో అనుకున్నాను. కానీ పోయింది కలర్ మొత్తం నీట్‌గానే పోయింది. ఇక్కడ గుంతలాగుంది గదా! ఇంక అక్కడ గూడా వాటర్ నిలబడతాయి. చీపురు తీసుకొని కొడితేనే ఆ గుంతలో నీళ్ళన్నీ పోతాయి. ఇంక ఇదిగోండి ముగ్గయితే సింపుల్‌గా వేశాను. గచ్చు మీద ఏం కలర్సు, ఏం మరకలేం కనిపించట్లేదు. మొత్తం నీట్‌గా పోయినియి. గచ్చు కడిగేసి ముగ్గేయబోయేలోపు ఇంట్లోకెళ్ళి పొయ్యి మీదైతే అన్నం పెడతాను. ఒక పొయ్యి మీద నవీన్‌కి అన్నం పెట్టేసి, ఇంకో పొయ్యి మీదైతే వాడి స్నానానికి వేడి నీళ్ళు పెడతాను. నేను ముగ్గేసుకొని ఇంట్లో పోయేటప్పటికి ఇంకా ఆ 2 పనులైతే అయిపోతాయి. ఉదయం మనకు పననేది త్వరగా అవ్వాలంటే ఒక్క నిమిషం టైం కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు. వీలైనంత వరకి పనులనేవి ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా చేస్తానే ఉండాలి. ముగ్గైతే ఇంక ఇదిగోండి ఇలా డిజైన్ వేశాను. ఇంక డిజైన్‌లో అయితే పసుపు, కుంకుమ అయితే వేశాను. పండగ నెల గదా! ఇంక పండగ నెల అన్నప్పుడు మనం కొంచెం పెద్ద ముగ్గులే వేసుకొని ఇలా పసుపు, కుంకాలు వేసుకుంటాం. ఈ నెలంతా పసుపు, కుంకుమ వేసుకుంటే చాలా మంచిది. బూజుల పనులైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చెయ్యాలి. ఇంకా ఆ పనుల్లో దిగామంటే మాత్రం కనీసం 2, 3 రోజులు, 4 రోజులు టైం అయినా పట్టిద్ది. ఒక్కళ్ళే బూజు పని చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటది గదా! టైం పట్టిద్ది. ఈరోజు కూరైతే వంకాయ టమాటా కూర చేస్తున్నాను. వంకాయలు, టమాటాలు 2 కలిపి ఒకేసారి వేసామనుకోండి, టమాటాల కంటే వంకాయలు త్వరగా ఉడుకుతున్నాయి. ఇంకా కూర మొత్తం అయిపోయేటప్పటికి వంకాయ ముక్కలు గుజ్జులాగా అయిపోతున్నాయి. ముక్కలుగా లేకుండా గుజ్జులాగా మొత్తం జజ్జు జజ్జుగా వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకని ఈసారి మాత్రం ముందు టమాటా ముక్కలేసాను. టమాటా ముక్కలేసి ఇంకా కూరకు సరిపడా ఉప్పు, పసుపు వేసి టమాటాలు మాత్రం కాసేపు మగ్గనివ్వాలి. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. దోసల పిండి అయితే అయిపోయింది. ఇడ్లీకి నానేద్దాం అనుకున్నాను, నానేయలేదు. రోజు పిండితో ఏం చేస్తాంలే అని చెప్పి ఈరోజైతే ఇడ్లీకి వేయలేదు. ఇంకా సేమియా ఉప్మా చేద్దామా, ఏం టిఫిన్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. వంకాయ టమాటా కూర అనుకోండి, నవీన్ తినటానికి అంత ఇష్టపడడు. చపాతీల్లోకైతే మాత్రం ఇష్టంగానే తింటాడు. అందుకనే ఇంకా చపాతీలు చేద్దామని డిసైడ్ అయిపోయాను. కానీ ఆటో వచ్చేలోపు చేయగలుగుతానా, పిల్లలకి అందించగలుగుతానా అని టెన్షన్‌గా అయితే చేశాను. ముందు నవీన్‌కి చేసి పెడితే తర్వాత మేమైతే చేసుకోవచ్చు. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను. పిండిలో కూడా నేను ఎక్కువ ఏమి వేయను. ఉప్పేసే కలిపాను. ఒక్కోసారి అయితే కొంచెం నూనె ఏస్తాను. ఒక్కోసారి అయితే ఇంకా అది కూడా ఏమీ వేయను. ఉట్టి ఓన్లీ పిండే కలిపేస్తాను. పిండి కలిపి ఎక్కువసేపు నానబెట్టే టైం కూడా లేదు. స్కూలుకి టైం అవుతుంది కదా! ఇంకా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే నానబెడతాను. టమాటాలు వేసాను కదా పొయ్యి మీద, టమాటాలు మగ్గేలోపు అయితే పిండి కలుపుకుంటున్నాను. పిండి కలిపేటప్పటికి టమాటాలు మగ్గిపోతాయి కదా! తర్వాత ఇంక వంకాయలు అయితే వేయొచ్చు. నేను చపాతీలు చేసేటప్పటికి కూర కూడా రెడీ అయిద్దిగా. చపాతీ చేసి దానికి ఆయిల్ రాసి మళ్ళీ మడతలు వేసి చపాతీలు చేస్తుంటారు. బాగా పొంగుతా పొరలు పొరలుగా వస్తాయంట. ఎప్పుడన్నా అలా చేద్దాం అనుకుంటా కానీ కుదరదు. అంతా హడావుడి అయిపోయి మామూలుగానే చేస్తూ ఉంటాను. ఇలా చేసినా సరే మెత్తగా బాగానే ఉంటాయి. కానీ అలా అయితే మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. టమాటాలు మగ్గిపోయినాయి. 50% మగ్గిపోయినాయి. ఇప్పుడైతే వంకాయలు వేస్తున్నాను. ఇప్పుడు వేసామనుకోండి వంకాయలు మాత్రం ఇంకా గుజ్జు గుజ్జుగా కాకుండా ఉంటాయి. లేదనుకోండి రెండూ ఒకేసారి కలిపేసాను అనుకోండి వంకాయలు మాత్రం అసలు మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతున్నాయి. ముక్కల్లాగానే ఉండట్లేదు. కూర తినాలంటేనే తినబుద్ధి కావట్లేదు. ఇందులో కొంచెం మసాలా అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఎల్లిపాయలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. రేట్ ఎక్కువగా ఉన్నప్పుడే కొంచెం మసాలా వేస్తున్నా. అంతకుముందు అయితే అసలు మసాలా అనేది వేసేదాన్ని కాదు. కొంచెం కూర అనేది టేస్ట్గా ఉంటే పిల్లలు కూడా ఏ కూరైనా ఇష్టంగా తింటారులని కొంచెం లైట్గా అయితే మసాలా వేస్తున్నాను. ఈ కూరని ఇంకా చిన్న పొయ్యి మీదకి పెట్టేసి ఇంకా పెద్ద పొయ్యి మీద అయితే చపాతీలు కాల్చాలి. నవీన్కి స్కూల్ టైం అవుతుందిగా. ముందు 2 చపాతీలు అయితే చేసి నవీన్కి ఇంకా పెట్టేశాను. వాడైతే తిని స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడైతే మాకు చేస్తున్నాను. ముందు పిల్లలకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. తర్వాత ఇంకా మేము నిదానంగా తిన్నా కానీ ఏ ఇబ్బంది ఉండదు కదా. మా ఆయన చేనుకి వెళ్ళాలనుకోండి ఆయనకు కూడా చేస్తాను. చేనుకి వెళ్ళే పని లేదనుకోండి కొంచెం నిదానంగానే చేస్తాను. ఈరోజు ఉదయాన్నే చేనుకి వెళ్ళే పని లేదు. అందుకనే కొంచెం లేటుగానే చేస్తున్నాను. చపాతీలు మరిన్ని చేసే పని ఉండదులే అని పెద్ద పెద్ద చపాతీలు చేస్తున్నాను. ఈ చపాతీలు అనుకోండి 1, 2 చపాతీలు తినేటప్పటికే మనకి ఎక్కువైపోతాయి. ఈ చపాతీ అయితే చాలా పెద్దదానిలాగా ఉంది. పెనం మీద కాలుస్తున్నాం అనుకోండి మధ్యలో కాలుతుంది, చుట్టుపక్కల కాలట్లేదు. ఇంకా చపాతీని అటువైపున ఇటువైపున తిప్పుకుంటా ఇంక ఇదిగోండి ఇంకొక చపాతీ అయితే చేస్తున్నాను.
చపాతీ మధ్యలోనే కాలుతుంది, చుట్టుపక్కల కాలట్లేదన్నానుగా. ఇదిగోండి చపాతీ అయితే అటువైపున, ఇటువైపున మనం దోస మడతేస్తాం చూడండి, దోస మడతేసినట్టుగా కాలుస్తున్నాను. అలా కాల్చామనుకోండి మధ్యలోనే కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా చపాతీ అనేది బాగా కాలిద్ది. ఇదిగో చూడండి ఇప్పుడు మడతేసాను కదా, ఇలా మడతేసి కాలుస్తాను. ఇటువైపున కాలుస్తాను, మళ్ళీ తిప్పేసి అటువైపున కాలుస్తాను. రెండు వైపులన కాలుస్తాను. మళ్ళీ మధ్యలో చపాతీ ఉంటుంది కదా, మధ్యలో చపాతీని కూడా అలాగే మడత పెట్టేసి ఇంకా అటువైపున ఇటువైపున రెండు వైపులన కాలుస్తాను. అప్పుడు చపాతీ అనేది మొత్తం పర్ఫెక్ట్గా కాలిద్ది. ఓన్లీ చపాతీని మామూలుగా చేసి కాల్చామనుకోండి మధ్యలోనేమో నల్లగా మాడిపోతూ ఉంటుంది, చుట్టుపక్కలనేమో ఇంకా పచ్చి పచ్చిగా ఉండిద్ది. పెద్ద చపాతీలు కదా ఇంక ఇలాగనే కాలుతాయి. అందుకని ఈ విధంగా కాల్చుకుంటున్నాను. ఇలా మడతేసి కాల్చుకున్నామంటే మొత్తం పర్ఫెక్ట్గా కాలుతాయి. చపాతీ అనేది పచ్చిగా లేకుండా ఉండిద్ది. పెద్ద పెద్ద చపాతీలు చేస్తే త్వరగా పని అయిపోయిద్ది, మరిన్ని చేసే పని లేకుండా ఉండిద్ది. ఇక్కడ గ్యాస్ బండ దగ్గర నుంచొని రుద్దుతా కాల్చుకుంటా ఉండొచ్చు. మరిన్ని చపాతీలు చిన్న చిన్నవి చేయాలనుకోండి ఇలా రుద్దుతా కాలవటానికి కుదరదు. ఇంకా ప్రత్యేకంగా నేను కింద కూర్చొని పీట ఒకటి వేసుకొని చపాతీలన్నీ రుద్దేసి తర్వాత కాలుస్తాను. సండే రోజైతే అలా చేస్తాను. ఇప్పుడంటే పిల్లలకి స్కూల్ ఉంది కదా, లేట్ అయ్యిద్దని ఇంకా ఇలా పెద్ద పెద్ద చపాతీలు చేస్తాను. ఈ మధ్య సండే రోజు కూడా ఇంక ఇలాగే పెద్ద చపాతీలే చేస్తున్నాను. ఎందుకంటే త్వరగా పని అయిపోతుంది, కష్టం అనిపించట్లేదు. చపాతీలు అయితే 5 చపాతీలు చేశాను. మా ఆయనకైతే 2 పెట్టేశాను. ఇంకా కొంచెం పెద్దయే చేశానులేండి. ఈ చపాతీల కంటే కూడా పెద్ద చపాతీలు చేసి మా ఆయనకైతే 2 పెట్టాను. ఇప్పుడైతే 3 చపాతీలు ఉన్నాయి. ఈ చపాతీలో ఒకటి తీసైతే హాట్ బాక్స్లో పెట్టాను నవీన్ కోసం. నవీన్ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాడైతే ఒక చపాతీ తింటాడు. స్నాక్స్గా పెట్టినట్టు ఉండిద్దిలే అని చపాతీలు చేసినప్పుడు మాత్రం 1, 2 చపాతీలు మాత్రం హాట్ బాక్స్లో పెట్టుంచుతాను. చపాతీలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కూడా సాయంత్రం స్నాక్స్ అనేది మళ్ళీ ప్రత్యేకంగా చేసే పని ఉండదు. వంకాయ కూర చూడండి ముక్కలు ముక్కలుగా ఉంది. అలా కాకుండా టమాటాలు వంకాయలు రెండు కలిపి ఒకేసారి వేసాను అనుకోండి, వంకాయ ముక్కలు ఇలా ఉండవు, మొత్తం అన్నీ చిదురు చిదురు అయిపోయాయి. ఇప్పుడు చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.